హాస్య బ్రహ్మశ్రీ భవిడిపాటి కామేశ్వరరావు గారి త్యాగరాజు ఆత్మ విచారం 20వ భాగం 25/9/20. ప్రహ్లాద భక్త విజయం అనేటువంటి చిన్న నాటకం రాశారు ఆయన. అందులో 2వ అంకంలో ఉన్నాం. సముద్ర మహారాజు పలికిన వాక్యాలు విని శ్రీహరిని ప్రత్యక్షం చేసుకొనేందుకు నిశ్చయించుకున్న వాడెవరు? ప్రహ్లాద్. ఓ వరదా, అద్దం వంటి నీ ముఖం చూడాలని అలసిపోయి ఉన్న సత్యం అనేది ఉంది అని పెద్దలు సెలవిచ్చిన మాటలు పూర్తిగా నమ్మా. నా దగ్గరికి రాకుండా ఉండకు సుమి. ఓ రామప్రభు, భక్తుల యొక్క హృదయ తాపం అనే గాఢాంధకారాన్ని పోగొట్టే సూర్యకాంతి వంటి ఆకారాన్ని, ఆ ఆకారం నాకు చూపించవయ్యా. నా కన్నుల పండుగ అవుతుంది. కోట్ల కొలది బ్రహ్మాండాలన్నీ, బ్రహ్మ ఇంద్రుడు గాగల దేవతలన్నీ, మరి రాక్షసుని స్థూల సూక్ష్మ రూపాలన్నిటి నువ్వు సృష్టి, రక్షణ, నష్టం చెయ్యడానికి నిత్యం బ్రహ్మ విష్ణు రుద్రుడని 3 రూపాలు దాల్చి ఎంతో లీలగా చాలా వినోదాలు చేసి పారేస్తుంటే మనుషులు ఎల్లకాలం 6 మతాలంటూ వయల్లే కామం, క్రోధం మొదలైన 6 వత్సును హరి అనే కీర్తనలో భావం. 6 శత్రువుల వర్గం వల్ల ప్రేరేపింపబడే కార్యాలు చేస్తూ గర్వం అనే కొండ శిఖరాలకెక్కిపోయి మౌఢ్యం పెంచుకొని ఎంతసేపు భార్యాబిడ్డలు, ఇల్లు, పశువులు, బంధువులు అనే గొడవలతో సంబంధించిందే లోకమనుకుంటూ మూసుకుపోయి ఉప్పొంగిపోయి అయినా సరే పొట్టకి పోడటం అంటూ కుదర దుఃఖ సముద్రంలో అణగారిపోతూ ఉంటారు. అంతేగాని శ్రీహరిని చేరుకోవడానికి ఘంటాపథం సాధించుకుందాం అని స్వప్నేపి అంటే స్వప్నంలో కూడా ఎంత. కానీ నేను నిన్ను నమ్ముకున్నాను రా. నా భాగ్యం అంటే నువ్వే అని నేను అంటున్నా. త్యాగరాజ అచ్యుతుడు, ఇంద్రాది అష్టదిక్పాలకులు నీకు సేవ. నన్ను రక్షించు 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 దశరథ. నమస్కారం. భక్తవత్సల దేవా వంద. లోకనాయక జోహర్. నందక ప్రాణీ దండ. పురుష పరమ పురుష వినత. నారదసుతా మృక్. సేతువు కట్టిన రాఘవ. భక్తుల పాదిటి చందనమ. నమస్కృత్. లక్ష్మీదాయక. ఎందుకయ్యా నాతో వాదం? నేను పరాయివాణ్ణా? ఈ పని నీకు సంతోషమా? లక్ష్మీ హృదయ విహారి, నా రక్షణ నీకు బరువా? నన్ను గురించి నీకు రాయబారం నేను ఎవరితోనో మళ్ళా పంపాలా? అయ్యో రామా, విన్నాను, నమ్ముకున్నాను, శరణన్నాను, నిన్ను రమ్మను. వెనక్కి తీయ భక్తి వదలను, మరొకళ్ళని వేడుకో. ఎల్లప్పుడూ నీవాడుగానే ఉంటా. కమ్మని తాంబూలం ఇవ్వాయ్, ఏదైనా వరం కోరుకోవాయ్ అంటూ మాట్లాడుతూ నా దగ్గరికి రమ్మంటున్నా. రాకపోవడం నీకు ఏం న్యాయమయ్యా? ఏం లాభమయ్యా? పోనీ ఏమిటి నాలో అసహ్యం చెప్పగలవా? ముడులు పాడేది నిన్ను గురించే కదా. రామనామం చాలా క్షేమం, దివ్యమైన భవనం, నిత్యమైన నియము. ఓ కరుణాసాగర, త్యాగరాజు హృదయం నీకు వందనము రఘునందన. ఏదో ఉందో ఆ కీర్తన. నీకు నిలయం వేగిరం రావయ్యా రామ్. నా మొరలు విని నన్ను రక్షిస్తావు కదా అనే ఆశతో ముమ్మాటికి మనసు నిన్ను తలుచుకోడు. ఏనుక్కి వరం ఇచ్చుకున్నాడవు కదా. నా మీద నీకు జాలి లేకుండా పోవటానికి కారణం ఏమిటి స్వామి? తనలో అయ్యో ఎన్ని విధాల స్తోత్రాలు చేసి ఆ హరి నాకు ప్రత్యక్షం కావటం లేదే. ఎవరి దిక్కు, ఏది దారి, ఏం చేతును నేను? 3 లోకాలకి మూల కారణమైన సజ్జన హృదయాల్లో వేంచేసి ఉండే హరి యొక్క కటాక్షం వల్ల సకల సంపద, సకల భోగాలు, సకల సామ్రాజ్య రూఢిగా ఆర్జించి ఎంతో పేరుగాంచిన హిరణ్యకశిపుడనే రాక్షసుడి కన్న బిడ్డను దినాలు గడిచి ఇంగిత జ్ఞానం కలగడంతో ఏనుగు మీద, గుర్రాల మీద విహరిస్తూ రాజభోగాలు అనుభవిస్తే తీర్థిస్తూ తిరిగే జనాన్ని చూసి
నేను చూస్తూ వచ్చినప్పుడు హరి యొక్క పాద పద్మ భక్తితో ధ్యానిస్తూ చూడటం ప్రారంభి. శుభ శోభనాది వ్యాపారాల్లో జనం వైభవంగా పోవడం గమనించేయడం అంతా హరిమయం కదా అని భావించుకుంటూ నా మనస్సు పరిశోధించే నిమిత్తం మా నాన్న పాముల చేత నా శరీరాన్ని కనిపించి, భద్రజాతి ఏనుగుల చేత నా ఒళ్ళు కుమ్మించి, కఠిన రాక్షసుల చేత నా తనువుకి చిచ్చు అంటించే అగ్ని, అలాగే పరిపరి విధాలుగా నన్ను బాధలు పెడుతుంటే అవన్నీ కూడా హరి యొక్క లీలలు కదా అని నేను ఎంచి, ఏమైతే ఏం, ఇంతవరకు ఆ శ్రీహరి హృదయం కరగల, అతడు నా చెంతకు రాడాయ, నాకు ఆనందం కలగదాయ. అయ్యో, నా మనస్సులోని కోరికలని ఆ రాముడు తన చిత్తానికి ఎందుకు తెచ్చుకోడో, నా మొర ఆలకించి నేర్పుగా ఎదుటికొచ్చి ఎందుకు నిలబడు. అవురా, ఆ రాముని చూడటానికి నేను తగతగలాడి గోల పెట్టేటట్టుగా ఆ క్రూర బ్రహ్మ నా నుదుటి మీద ఎందుకు రాసి పెట్టాలి? మహాత్ములకి సాధ్యమయ్యే పని అరిషడ్వర్గంలో చిక్కడ్డ నాకా సాధ్యం. అందరి చెట్టు మీద ఫలాన్ని ఆశించడం అంటే ఇది. హరి యొక్క ఎక్కడా ఎట్లా నేనా హరిని చూడడం? క్షణంలో వెళ్ళి నా మనస్సులో ఉండే క్షోభ ఆ నాథుడితో తెలిపేవాళ్ళు నాకెక్కడ కనిపిస్తారు? భూసంపదలన్నిటినీ చేయని శరీరాన్ని మరిచిపోయి హరిలో ఐక్యమయ్యే మహారాజులకి గాని నాకెక్కడ కనిపిస్తాడు నాయన? పరితాపం లేని మదంతో ఒళ్ళు తెలియకపోయా కానీ వెనకే నేను ఆ దయానిధిని అనుసరించలేకపోయా కదా. పుట్టగానే పసితనాన్నించి శ్రీహరి మీద ఆసక్తి గల జీవుణ్ణి కానుగా ఉన్నది. ఈ జన్మం, ఈ భాగ్యం, ఈ అలంకారం ఇవన్నీ నిష్ప్రయోజనం కదా. అతడు కనపడందే ఆ త్యాగరాజనుతడు ఎక్కడ వెతకను? కటకటా శ్రీహరి యందు ప్రేమవల్ నా అంత దైన్యం పొందేవాడు ఎవడుంట? తల్లి గర్భంలో నేనున్న నా నారదమౌని ఎందుకు రావాలి? వచ్చి జీవిత రహస్యం నాకెందుకు బోధించాలి, ఉపదేశించాలి? పోని చాలా ఎత్తైన పర్వత శిఖరం మించి నన్ను కింద దొర్లించారు కదా. అలా డొల్లించినప్పుడు నన్ను ఈ భూదేవి ఎందుకు పట్టుకోవాలి? ఈ శరీరంతో వీడెప్పుడు హరిని చూడనే లేదు అని కావు నా శరీరాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేశారు. అలా పారేసినప్పుడు ఈ సాగర్రాజు నన్ను పట్టుకు ఈ గట్టుకు తోసేయటం ఎందుకు? గోముఖ వ్యాఘ్రం అన్నట్టు నన్ను పొగిలి ఇలా నన్ను నిలిపేశారే. శ్రీహరి గురించి నాకెందుకింత పిచ్చి పట్ట? ఎవరితో చెప్పుకోను? ఏం చెయ్య? శరీరం మీద మమకారం పెట్టుకొని ఈ జీవుడు ఈ శరీరంలో చిక్కడిపోయాడు కదా. ఈశ్వరుణ్ణి చూడలే ఎట్లా కనుగొందు అనే కీర్తన. పోయిన బ్రతుకు ఎందుకొచ్చిన బ్రతుకు? భూమికి బరువు అవురా, నాశనం కావాల్సిన నా శరీరం రక్షింపబడటం ఎందుకు? అందుకు అనుకున్నాడు. ఇప్పుడు బోధపడు. ఆ చంద్రబదనుడు రాకపోవడం నా గుండె పగిలి నేను దుఃఖిస్తూ ఉండటం నలుగురు చూడాలని కాదు. పాములు కరచిన ఒళ్ళు చెక్కు చెదరకుండా రాయిల్లానే ఉంది. రాయిలాగా. కారణం ఏమి చెప్పమా అంటూ కనుక్కుంటూ వచ్చాను. నా శరీరం నాశనం చేశారనే మాట తమరు పడటం ఇష్టం లేక నన్ను వాళ్ళు మన్నించే ఉంటారు. అది కాక ఈ దిక్కుమాలి శరీరం బెల్లమా, వాళ్ళేం చేసుకుంటారు? అందుకని వదిలేసి ఉంటారు. పోవలసినప్పుడు ఎలాగో పోయేదేగా. ఇది శాశ్వతంగా ఉంటుందా? పోని నా శరీరం దక్కడం అనేదే నాకు విజయమైతే జనానికి ఇందువల్ల దైవభక్తి ఏమైనా పెరిగిందా? వారిని వాళ్ళు నమ్మారా? అది ఎక్కడా కనబడతలేదే. అందుకని త్యాగరాజుకు వరం ఇచ్చిన శ్రీహరి నా మనస్సు క్షోభపడటానికి
ఈ శరీరం నిలిపి ఉంట, ఏమిటి నాకు దారి అని సొమ్మసిలిపోయాడు ప్రహ్లాదు. నారదుడు వస్తాడు. నారదు, సనక సనందనాది మునుల్ని నేను ఇంతకు పూర్వమే కలయడం జతస్థించగా వారు నాకు అర్ఘ్యపాద్యాలిచే ఆసీనుని శ్రీహరియన్ జ్ఞాన వైరాగ్య శృంగారయుతమైన సద్భక్తి మానకుండా వహించి విజ్ఞాన రహస్యం గుర్తెరి జ్ఞానవంతుడని పేరు నేను కలిగి మానవుడెక్కడా నాకు కనపట్ట అని నాతో నిర్ధారణ చెప్పగా నేను, ఓ సౌఖ్యాత్ములారా, అదిగో నేను చెబుతున్నా ఉన్న సంగతి వినండిరా. భూమి మీద ప్రహ్లాదుడనే బుద్ధిమంతుడు ఉన్నాడు. అజ్ఞానాన్ని నశింపజేసే యోగ్యత అతడిది. ఇందుక ఈ తరువును అనే శ్లోకంలో, అనే కీర్తనలో భావం. దగ్గర హరిని చూడటానికి తహతహలాడిపోతు మరీ దుఃఖించిపోతుంటే మాధవుడి గ్రహించి అంత విహిత భక్తుడి చిక్కులన్నీ తొలగి తన మహిమలన్నీ చూపి అతన్ని మన్నన చెయ్యటానికి భూమి మీదికి సంతోషంగా వెళుతారు. మనమంతా కూడా ఆనందంతో కలిసి వెళదాం రండి అని చెప్పారు. నా మనవి ఆలకించండని సవినయంగా ప్రార్థించా. నా వెంటనే తీసుకొచ్చేశా. శ్రీహరి గుణ మహిమానందం అనేది ఒక సముద్రం. అది ఈదటానికి ఈ వీణ ఒక తెప్ప. నారాయణ స్మరణ చేస్తానని మేళవిస్తా. ప్రహ్లాద్, నేను కోరిన దేవుడు నాకు కానరానప్పుడు ఏమిటో కదా నా గతి. జపాలు చెయ్యాలో తపాలు చెయ్యాలో అని ముఖం చేతుల్లో దాచుకొని కింద పడి దొరలబోతూ ఆగి, ఏమిటో ఆ నాదం వీణానాదంలాగా ఉన్నది. ఈవేళ ఈ చోటికి నా కోసం తమరే ముచ్చటపడి పెద్దలు ఎవళ్ళు వస్తారు? నా మీద దయదాల్చి నన్ను ఆదరించే వాళ్ళంటూ ఉంటే ఆ రమారమణుడు రాడా? పోని ఆ వచ్చిన వాళ్ళు నా వాళ్ళు అనుకుందామనుకుంటే ధనం దాసదాసీ జనం వల్ల కలిగే సుఖాలు నాకు గిట్టవని నా మీద వాళ్ళకి అసూయ కూడాగా రక్షణ చెయ్యడానికి రామభక్తులు ఎవరైనా వచ్చారనుకుంటే ఈ పాటికప్పుడే జయధ్వజధ్వానాలు బయలుదేరి ఉండాల్సిందే కదా. ఒక్కవేళ నేను నిత్య సత్యసంధుణ్ణి అని ఏ దేవుడైనా నన్ను గట్టెక్కించటానికి వచ్చాడా? ఓ వరదా పరమ కళ్యాణ వైకుంఠవాస, ఈ నాదం నాకింకా దగ్గరికి రాని. నా భక్తే నిజమైతే నేను మాతృగర్భ నరకంలో ఉన్నప్పుడు నారద గురువర్యు ఉపదేశించేందే సత్యం అయితే నిజమైన ముందర అనే కీర్తనలో భావం. కొండ శిఖరం మించి నన్ను పడదోసినప్పుడు భూదేవి నన్నెత్తి కాపాడటమే నిజమైతే, ఏనుగులు తొక్కి పాములు నన్ను కరిచి బాధించేయడం, ఆ త్యాగరాజనుతుడు నన్ను కనిపెట్టడం రూఢే అయితే, ఇప్పుడు వచ్చేది బ్రహ్మ అయినా సరే ఇంద్రుడైనా సరే నా ఎదట ప్రత్యక్షంగా తెల్లని శరీరంతో చిగురు వంటి వీణ మెరుస్తుండగా పరమాత్ముణ్ణి మనస్సులో ధ్యానిస్తూ చిద్విలాసంగా ఉల్లాసంగా నారదుడు సరసర ప్రహ్లాదుడి కేసి వస్తున్నారు. అడుగో నారదమూర్తి సుత్తధ. ఆయన వచ్చేటప్పటికి సుగుణాతిశయం గమని నిత్యము శ్రీహరి పాద పద్మ ధ్యానం చేస్తూ నారాయణుడి పేర్లన్నీ పారాయణ చేస్తూ వస్తారు. ఆ అభేదవాదాలకు అతీతమైన వేదాంత మర్మ గ్రహించిన వాడే ఆహ్లాదం మీరిపో ప్రహ్లాదుడికి శుభం చెప్పటానికి బయలుదేరి తెల్లటి తెలుపు దేహంతో బంగారం లాంటి వీణ ఆగకుండా భక్తియుతంగా వాయిస్తూ వస్తుంది. త్యాగరాజ సగుడైన హరి యొక్క ఉత్కృష్ట గుహ్యమతం విన్న వాళ్ళకి ముమ్మాటికి జయం అని ఘోషిస్తూ వస్తుంది. అప్పుడు ప్రత్యక్షమైన నారద గురువుల మూర్తి చూసి ప్రహ్లాదుడు ఎంతో భక్తితో ఎంతో విశ్వాసంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి, గురువర్యా,
నువ్వు అష్టాంగ యోగానికి నాథుడు. ఇంద్రుడు నిన్ను ఆరాధిస్తా. సాష్టాంగ నమస్కారం నీకు చేసి నేను ఇదే నృతిస్తా. కష్టాలన్నీ మిమ్మల్ని చూడగానే తొలగిపోతా. అంతేకాక ఇష్టాలన్నీ అప్పుడే వెంటనే సిద్ధిస్తా. దుస్తులు నారదముని వెడలిన అనే కీర్తనలో భావం అంతా చెప్పారు. మీకెప్పుడు దూరాన్ని తుష్టి పొందా. బ్రహ్మనిష్టలు గల సగుణుడన్ నువ్వు. సృష్టికి సగుణుడవు నువ్వు. సృష్టికి ఆదికర్త అయిన ఆ శ్రీహరి నియమంగా చరించే నిర్మలాత్ముడవు. నా గోష్ఠి ఆలకి నా మనస్సులో ఉండే కోరికలకు పుష్టి దయచేయి. పూజనీయుడ సకల లోకాలకి ఈశుడును నాకిష్టుడును అయిన శ్రీహరి చూడాలనే ఆశతో శ్రేష్ఠుడవైన నీతో మనవి చేసుకున్న నీకు వందనం. నా పుట్టుకకు పూర్వమే నువ్వు చేసిన ఉపదేశం వల్ల ధన్యుణ్ణయ్యానయ్యా. ఈ శరీరాన్ని దాచుకోకుండా నిరంతరం శ్రీవారికే అప్పగించేశాను మహాత్మా. కళ్ళారా శ్రీహరిని చూడగోరాను. ఆ కోమలదేహుడు నా చెంతకి రాకపోవడం దుఃఖపడిపోతున్నాను నారద. నా దుఃఖం తొలగించవయ్యా బ్రహ్మతనయ నారద. అత్యంతమైన హర్షంతో నారదు, ఓయి ప్రహ్లాద, వివరంగా చెబుతా వినయ్యా. నా వయస్సు ఎంత అంటే ఇప్పుడు తేల్చటం పడదు. కానీ నేను ఓ ఇంద్రవ పట్టాలైతే ఏం, ఓ బ్రహ్మ పట్టాలైతే ఏం, చాలా ప్రళయాలు చూసి ఉన్నవాడు. కర్మేంద్రియాలు యమకింకరుల వంటివి కదా. అటువంటి వాటిని ఈ భూమి మీద లొంగదీసుకొని ఎల్లవేళలా హృదయం హరికి అప్పగించి నేడు కనుల పండుగగా అతన్ని చూడగొని ఆ ఘనుణ్ణి గాఢంగా మనస్సులో కౌగలించుకొని రహస్యంగా అతడితో ఏకమవుపోవాలని ఎంచే నీలాంటి భక్తుడు ఏ లోకంలో ఏ మూల నేను చూడలేదయ్యా. ఇక్కడ నిన్నొక్కడనే చూశా. అబ్బాయి, నీ దుఃఖం తగ్గించుకోనాయన. ఈవేళ శౌరి నీ దగ్గరకు వస్తా. హరి వేంచేసి ఉండే వైకుంఠం యొక్క ప్రభావం ఎలా ఉందో విన్నావా ఎప్పుడైనా? జయ జయ జయ. సకలమైన వేదగాగమాలలో ప్రవీరుడైన కిన్నర కింపురుష సిద్ధ విద్యాధరులచే పాడబడేవాడును. అనేక లోకాల యొక్క సృష్టి స్థితి లయాలకి కారణభూతులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరు మొదలైన వాళ్ళ చేత చింతన చెయ్యబడేటువంటి సాధు హృదయ తాపాన్ని పోగొట్టేది అయిన మడిద్వీపంలో సకల దేవముని సమూహం, యథార్థ భక్త సమూహము హృదయపూర్వకం కోరుకునే సంతాన సౌభాగ్య ధన కనక వస్తు వాహన ఐశ్వర్యాలు ఇచ్చే చింతామణి కలిగి నేత్రానందకరమైన మహావైకుంఠ నగరంలో మధ్యాహ్నకాల సూర్యమండల ప్రభ కలిగి 7 బంగారు ప్రాకారాల లోపల కోటి సూర్యకాంతితో శోభిల్లే 10,000 వజ్రస్తంభాలతో కూడి శుభతరమైన సువర్ణరత్నా మంటపం మీద కోటి శరశ్చంద్రుల రుచిగల కాంతిగల శేషతల్పంపై నవరత్నాలు తాపించిన బంగారపు హంసతూలిక తల్పం మీద దేవేంద్రుడు మొదలైన అష్టదిక్పాలకుల యొక్క కిరీటాలలో ఉండే మణుల కాంతుల నీరాజనం పొందే పాదపద్మాలు కలవాడు లోకానందుడు అనంతుడు గరుడు విశ్వక్సేనుడు మొదలైన పండిత జనుల నిత్యం కూడి ఉండి మహాప్రభావ సంపన్నుడు భక్తులందరికీ ప్రసన్నుడై ఉండేవాడు. 2 చెక్కిళ్ళలు ప్రజ్వలించే కర్ణకుండల కాంతి కలవాడు ముని బృందం చేత అర్చించబడేవాడు. భక్తరక్షణ యందు పరాయణత్వం కలవాడు లక్ష్మీ సమేతుడు మహాభగవంతుడు అయిన శ్రీమన్నారాయణమూర్తికి జయ జయ జయ. నాయన, ఇది వైకుంఠ ప్రభావం. మరి అక్కడ జరిగిన వృత్తాంతం అతి వివరంగా చెబుతారు.
నేనక్కడ నిరంతరంగా వీణ వాయిస్తూ హరిని సన్నుతూ చేస్తూనే ఆ వైకుంఠపురంలో ఆది లక్ష్మణుడితో నారాయణుడు ఆప్యాయంగా మనసారా అడిగిన సునిశ్చయ వార్తలు కొన్ని విని వెళతంతడవుగా ఆ వార్తల సారం నీకు తెలియపరిచి నీ సంశయం తీర్చడానికి నేను వచ్చేసానయ్యా ఆగకుండా. ఆహా, ఏం నా భాగ్యం మహానుభావ! ఎంత శుభవార్త తెచ్చారు గురువర్య, నారదవర్య! నా సంతోషానికి మేరలేదు అని బాష్పపూరిత లోచనుడి పరవశుడై గద్గద స్వరంతో ప్రహ్లాదుడు. నిజమే, నేనంటే శ్రద్ధ చేశాడా శ్రీహరి? ఆయన లక్ష్మితో నన్ను గురించి చెప్పాడా? చెప్పేటప్పుడు ఆ అమ్మ ఆ మాటలకి అడ్డు రాకుండా తను కూడా నన్ను కనుకరించిందా? తన ప్రాణనాథుడే కాక నా ప్రాణనాథుడు కూడా అయిన ఆ శ్రీహరి ఆవిడ సుముఖంగా భారీగా మాట్లాడిందా? ఋషివర్య, మీరు సమాన ధీర మహానుభావ, ఇద్దరూ కూడా నన్ను గురించే మాట్లాడారా? ప్రేమ వహించి నన్ను కరుణించాలని తలచుకున్నారా లేదా? ఈ శుభవార్త ఏదీ సరికాదు. అప్పుడే నాకు ఏమనిపిస్తోందో విన్నారా? వాసుదేవుడు నా దగ్గరకు వచ్చినట్టు కమ్మగా నన్ను ముద్దెత్తుకొని తన కౌగిట్లో నన్ను చేర్చుకున్నట్టు, నా కోరికలన్నీ మన్నించి నన్ను రక్షించినట్టు, ఇప్పుడే నా మనసుకి సంపూర్ణ సుఖం చేకూరినట్టు గురుశేఖర, శరణు మన్మధుణ్ణి కన్న ఆ సుందరు మనస్సులో నన్ను తలుచుకోవడమే కాదు, నన్ను మన్నించి నా మీద దయనరి లక్ష్మీకేసి చూసి చెప్పిన మాటలు ఏం చెప్పాడో వినాలనుకుంటాను. ఆహా, ఏమని తెలపను నా భాగ్యం! ఆనందంతో పరమోత్సాహంతో అయితే గురువర, ఇప్పటికైనా నన్ను దయ తెలిచారన్న మాటే కదా స్వామి. వారి దయకు నేను పాత్రుండని వారు నన్ను కీర్తించారా? ఎంత అదృష్టం! దయచేసి ఆయన శ్రీమాత పలికిన పలుకులని నీ వల్ల కొల్లగా యథావిధిగా వినాలనుకో, ఇప్పుడైనా నన్ను అనే కీర్తనలో భావన వినబోతాను. నా మనసు ఎంతో చల్లబడి ఆయనకు నా మీద కొండంత దయ, అది వరదాకా ఆశలు పెట్టుకొని పడరాని కష్టాలని ఇక్కడి కళ్ళారా మిమ్మల్ని నేను చూడటం, చెవులారా మీ వచనామృతం గ్రహించడం జరిగి ఆయనే అనేక రూపాలు ధరి నన్ను బాధలు వేడుక చూస్తూ వచ్చారు. తరచుగా నన్ను హింసించారు. అది పుణ్య పాపమా అంటే శ్రీహరి పరోక్షంగా ఏం చెప్పగలను? ఈ భూమి మీద మళ్ళీ నేను పుట్టలేదు. ఆ శ్రీహరినే నమ్ముకో. ఈ తామస క్రియలన్నీ నేను తట్టుకోలే. త్యాగరాజుకి ఆప్తుడైన శ్రీహరి తన మనస్సులో నన్ను గుర్తించారు కదా గురుత్తమ. నలుగురిలో నన్ను పరాయివాణ్ణి కాకుండా ఆదిదేవుడు తన కాంతతో నన్ను గురించి మేలుమేలనే మాట అనడం తమరు విని ఉన్నారన్నారు కదా. వెంటనే అవి తవిశీలుగా సెలవియ్యండి మీరు. ఇంద్రాదులే నుతించే మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా అని. అలాగే చెబుతాను నాయన, విను. లక్ష్మిని గురించి శ్రీమన్నారాయణుడు ఏమన్నాడంటే, ఓ సాగర రాజపుత్రి, ఈ చిత్రం విన్నావా? భూమి మీద ఒక రాక్షసుడి కొడుకు నిశ్చరుడైన వాడున్న అతడి భక్తికి నేముడు అమ్ముడిపోయి అతన్ని గురించి తప్ప అంజంగా నా మనస్సులో ఆలోచన ఏదీ లేదు. నువ్వు నన్ను ఎట్లా విడిచి ఉండలేవు, అతడు కూడా నన్ను అదే రకంగా విడిచి ఉండలేకపోతున్నా. ఏం చెయ్యను మరి? వెళ్ళి అతన్ని చూసొస్తాను అని బయలుదేరి ఇక తనని ఎడబాసి వెళ్ళిపోదలుచుకున్న శ్రీహరి యొక్క ఉద్దేశం తెలుసుకొని లక్ష్మి దుఃఖంలో పడిపోయి చెలికత్తతో ఏమందంటే, విన్నావా సఖి, నేను ఆదిదేవుడికి భార్యనై పుట్టిన నా కర్మ యావత్తు నన్నెంత రూఢిగా పట్టుకుందో చూడు. నిన్నటి రాత్రి నేను వంటి నిండా 7 వారాల నగలు పెట్టుకొని ఎంతో సొగసుగా శ్రీహరిని చూస్తూ తన్మయత్వం పొందుతూ ఉంటే ఆ సమయంలో శేషతల్పం మీద హరి తను కూడా తలకాయ ఊగి దీర్ఘాలోచనలో పడిపోయి ఉండి శివాలలి
విజయ్ నేను వెళ్ళొస్తానే అన్నారు. నా మనసు ఉసూరు మనిపోయి చెబితే నమ్మవు, కానీ ఏం చెప్పుకోను. నేను చేసుకున్న శృంగారమంతా మంచం పాలు చేసేశారేమనుకున్నావు? చెప్పవే చెలి, ఇలాంటిది నేను ఓర్చుకోగలనా? అక్కడి నుంచి ఆదిలక్ష్మి వెంటనే హరిని చూసి అతడితోటే మొదలు పెట్టింది. ఆవిడ ఒక వాక్యం కానిస్తుంటే ఆయన ఒక వాక్యం ప్రత్యుత్తరం ఇవ్వటం ప్రారంభించి, ఏమండోయ్, తెల్లారింది మొదలుచ్చుకొని పొద్దు గూకేదాకా మీకు ఆ యథార్థ భక్తుని గురించి వెర్రి అయిపోతే తెలియక అడుగుతా, మరో పనంటూ మీకు లేదా ఏమిటి అని అంది లక్ష్మి. అబ్బే, అలాంటి భక్తులు చాలా అరుదుగా ఉంటారు లక్ష్మి. ఈ మాటల్లో పెద్ద తప్పు పట్టుకొని నువ్వు మరోలాగా ఎంచదు అన్నాడు. ఏమో, మాటి మాటికి మీరు భూమి మీదికి పోతుంటే నా మనసు తల్లనిల్లిపోతోందండి అంది లక్ష్మి. ఎన్ని రోజులు ఎవరెవరి కోసం నిన్ను విడిచి వెళ్ళాను అన్నాడు ప్రశ్నార్థ. నాడు ధ్రువుడి కోసం అంటూ సరాసరి పరిగెత్తలేదటండి. అదా, అతడు కోటాను కోట్లలో ఎన్నదగ్గ ఉత్తమం. అవును, అప్పుడు వెళ్ళా, నిన్ను ఎడబాయవలసి వచ్చింది కదా అని నేను బాధపడు. అటువంటి ఆశ్చర్యం నీకు ఎందుకు చెప్పవు అని అడిగాడు హరి. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు.